నమస్తే వెల్కమ్ టు Q6 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా ఆరుద్రాభిషేక పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ప్రజలపై పెనుభారం మోపుతున్న కూటమి ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలం మాజీ మంత్రి కురసాల మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జయంతి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ప్రజల అత్యంత సాంప్రదాయబద్ధమైన భోగి సంక్రాంతి పండుగలను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకాళహస్తిలో శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నేడు స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో మూల విరాట్ కు మరియు నటరాజ స్వామికి అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రభుత్వం వచ్చాక ఒక పథకాన్ని అమలు చేయలేదని సూపర్ 6 ఇవ్వలేదు, ధరలు తగ్గించలేదు, కరెంటు నుంచి బస్సు దాకా ఛార్జీలతో దెబ్బ మీద దెబ్బ కొట్టారని విమర్శించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ప్రజలను ఇంతగా ఇబ్బంది పెడుతూ ప్రజలు మాత్రం పండుగ చేసుకోవాలంటున్నారు. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ మాత్రమేనని చెప్పింది చెప్పినట్టు చేసి జగన్ చేసి చూపించారన్నారు. అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా పాలన చేశారని చంద్రబాబు హ్యాపీ సండే అంటున్నారు. ప్రజలు ప్రతిరోజు హ్యాపీగా ఉండేలా చూడమని మేం చెప్తున్నామన్నారు కురసాల కన్నబాబు. మీరేమో ఒక చిన్న పథకాన్ని కూడా అమలు చేయకుండా ఒక 10 రూపాయలు పేద ప్రజలకి మీరు ఇస్తారన్న సూపర్ 6 భాగంగా ఇవ్వకుండా పండగ చేసుకోండి అంటే మేము చాలా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే చెప్పినట్టుగా ఆచరించి చెప్పిన డేట్కి డబ్బులేసి అన్ని రకాలుగా అన్ని వర్గాలు బాగుండాలనే కోరికతో పనిచేశారు. పండగ నాటికి 10 రూపాయలు మీరు ఇస్తారన్న సూపర్ 6 పథకాల్లో భాగంగా 10 రూపాయలు సాయం చేయలే. జనవరి వస్తే రైతులు పెట్టుబడి సాయం వేసేవాళ్ళం. వైఎస్ఆర్ రైతు భరోసా ఏమైంది? ఇవాళ ఎరువులు బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని. ఎవరికైనా లాస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క రైతుకి పెట్టుబడి సాయానికి 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? మేము అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా వాస్తవాల్లోకి రండి. కొత్త సంవత్సరంలో 2025 సంక్రాంతి నుంచి అయినా సరే ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో సరి చేసుకుని జగన్ గారిని వైఎస్ఆర్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమానికి ఇప్పుడైనా కొంచెం మానేసి, ఎందుకంటే ఇంకా లోతుకి వెళ్తే చాలా ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే మన మీద మనం ప్రజల నమ్మకం కోల్పోతారని ఈ మధ్యన ఒక ముఖ్య నాయకుడు చెప్పారు. ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకుడు. అది నిజం. కాబట్టి మేము చేసేది ఏంటంటే పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. ఈ ప్రభుత్వం పండగ సందర్భంగానైనా సరే కనీసం ప్రజలు బాగుండాలనే ఆలోచన చేయండి. కరెంటు ఛార్జీల దగ్గర నుంచి బస్సు ఛార్జీల దాకా ఏది వదలకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టి సూపరు డూపరు పండగ అంటే ఏంటిది?
వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకాన్ని కూడా ఏదో అనౌన్స్ చేశారు, హ్యాపీ సండే. హ్యాపీ సండే అని ఇంకా ప్రతిసారి ప్రతి ఆదివారం నాడు ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేలాగా బ్రహ్మాండంగా డ్యాన్సులు, నృత్యాలు ఇవన్నీ అంటే కార్యక్రమాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని. ఏదో కొత్త కొత్త బ్రాండ్లు వస్తాయి హ్యాపీ సండే అని చాలామంది మందు ప్రియులు ఆశపడ్డారు. చివరికి వాళ్ళని కూడా వదలలేదు, బాధేసి. హ్యాపీ సండే కాదు, ఎవ్రీడే హ్యాపీ డే లాగా ఉంచమని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దివంగత మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు ప్రజల అత్యంత సాంప్రదాయబద్ధమైన భోగి, సంక్రాంతి పండుగలను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాల భోగి పండుగ సంబరాలు పంచే సంక్రాంతి పండుగని అన్నారు. రైతులకు ఇష్టమైన కనుమ పండుగలను ప్రజలు సంస్కృతి సాంప్రదాయాల నడుమ వైభవంగా జరుపుకోవాలని అన్నారు. సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బెళ్ళు, గంగిరెద్దులతో జరుపుకునే, రైతులు జరుపుకునే పాడి పంటలతో జరుపుకునే ఈ పండుగ. ఈ సందర్భంగా రైతన్నలందరికీ, రైతు కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాలు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ లో కోచ్ల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం ఉన్న 8 కోచ్లను 16కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుందని ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాగ్రాజ్లో సోమవారం ప్రారంభమైన మహా కుంభమేళలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. It is very special for me to be here with all you, the Indians. I'm very thankful. I'm feeling grateful for this opportunity to dive into the sacred river here on the sacred point, and I'm fulfilled with bliss in this moment. So thank you very much. I have heard for a long time about this fest, and I always wanted to come at least once in my life to be here, and it's wonderful. Basically today is the first bath, and we are expecting that for more than 1 year now. We planned the trip 1 year ago, and finally it's now. Well, because we travel a lot, and between travelers all around the world, everybody knows about Kumbh Mela, especially this one because it's the biggest one in 144 years. Returning, no, we just want to. We don't want to return. जहाँ दोनों वाटर मिला गंगा गंगा को वहाँ चल ले जाएगा उस साइड वापस नहीं जाते वो साइड नहीं जाते उस साइड कहाँ जाना उस साइड नाम नहीं जाता తిరుపతిలో ఏజీ&పీ సంస్థకు చెందిన ఇంటింటికి నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చాలా సంతోషం. ఈరోజు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ కి మళ్ళీ ముందు తీసుకుపోవడానికి తిరుచానూరు టౌన్ లో ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికెళ్ళి ఏజీ&పీ గ్యాస్ కనెక్షన్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాను. అయితే దేశం మొత్తం ఫ్యూయల్లో గాని ఎనర్జీలో గాని ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం కట్టెలతో పొయ్యిల్లో మంటేసుకునే పరిస్థితి. అప్పట్లోనే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ we introduced LPG. That is the first time, not now. Around 95-96 we introduced LPG in Andhra Pradesh for every poor family. Today we are giving again Deepan 2 program
3 cylinders free of cost for every BPL family. We have announced we are supplying more than 1 crore families. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన సురక్షితమైన సహజ వాయువుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేయడం. ఎల్పిజి సిలిండర్లో తీసుకురావాలి. అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్ లైన్లో వస్తుంది. సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ ఒకసారి డిలే కూడా కావచ్చు. అదే సిఎన్జి అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది. మీటర్ బేస్డ్గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు AG&P ప్రథమ్ ఈ గ్యాస్ చూస్తే 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పటికే 8 నుంచి 10% వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళ దీంట్లో కంట్రోల్లో ఉంది. 80 లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు. దగ్గర 28 జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు. 1500 సిఎన్జి స్టేషన్స్ నెట్వర్క్ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ఇంకొక పక్కన AG&P దేశంలోని గ్రీన్ హౌస్ ని ఇంకా పెంచడానికి 2030 కంతా 15% మార్కెట్ షేర్ లో కంపీట్ చేస్తున్నారు. I am wishing all the best for them. They are doing extraordinary good work. తిరుమల శ్రీవారి హుండీలో మరోసారి చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. హుండీ కానుకలను శ్రీవారి ఆలయం నుంచి పరకామణికి తరలిస్తుండగా భక్తులు వేసిన 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ను తాత్కాలిక ఉద్యోగి పెంచలయ్య ట్రాలీలో దాచి తీసుకువెళ్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిందితుడిని తిరుమల పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పెంచలయ్య అనే అతను అబ్రీ బోస్, మీకు అందరికీ తెలుసు. ఈ బ్యాంకు కొంతమంది మాకు అవుట్సోర్స్ చేస్తారు. ఈ కాయిన్స్ సెగ్రిగేషన్ కానీ ఈ కరెన్సీ సెగ్రిగేషన్ సంబంధించి చేస్తుంటారు. దాంట్లో ఒక అతను పెంచలయ్య అనే అతను ఒక 100 గ్రాముల కాయిన్ ట్రాలీని పుష్ చేస్తూ పైన ఆ ట్రాలీలో ఉండే పైన ఉన్న హోల్లో ఉంచి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇనిషియల్గా మనకు బయటకు వచ్చి మన విజిలెన్స్ పగడ్బందీగా పరకామణిని నిరంతరము పర్యవేక్షిస్తుంటారు. దాంట్లో మనం ట్రాలీ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా దాన్ని 2 రకాలుగా దాన్ని చెక్ చేస్తాము. ప్లస్ కంప్లీట్గా టాపల్ చేసి చూస్తాం ఏమైనా ఉన్నాయా అని. అప్పుడు వంచినప్పుడు దాంట్లో నుంచి 100 గ్రాముల కాయిన్ బయటపడింది. సో 100 గ్రాముల కాయిన్ బయటపడినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి CCTV ఫుటేజ్ వెతికాము, ఎవరో దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారని. అప్పుడు మనకి అతను CCTV ఫుటేజ్లో పర్ఫెక్ట్గా వచ్చింది, అతను పుష్ చేస్తూ పైన డ్రాప్ చేసినట్టు. సో పూర్తి స్థాయిలో వితిన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని అలవినంగా ఇదిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. సో దీంతో పూర్తి స్థాయిలో నిరంతరం కూడా పరకామణిలో నిరంతరాయంగా ఎప్పుడు కూడా CCTV ఫుటేజ్ కింద మన ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో ఏ రకమైన ఏది అన్ని రకాలుగా కూడా చెక్ చేసి బయటకు వస్తూ ఉంటారు. ఏదన్నా ఎవరన్నా వెంచర్ చేసినా ఇలా ఈజీగా పట్టేయడం జరుగుతుంది. సో దీంతో పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కూడా చేశాము. ఏ రకమైన ఇబ్బందులు ఉందో ఫుల్ టైట్ని SOPs అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆఫీసర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశ్వర. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 12 ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 24 ఎర్రచందనం దొంగలను పుల్లంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పుల్లంపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో DSP సుధాకర్ మాట్లాడుతూ పుల్లంపేట మండలం కందిరిగల గుట్ట వద్ద అక్రమ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని సమాచారం రావడంతో సిఐ రమణ దాడులు నిర్వహించి 12 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 7,95,000 విలువ గల 24 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎవరైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో పాల్గొని స్మగ్లర్లను అరెస్టు చేసి సిఐ ఎస్ఐలను అభినందించి రివార్డు కోసం సిఫారసు చేసినట్లు DSP తెలిపారు.
ఈ దాడుల్లో పాల్గొని స్మగ్లర్లను అరెస్టు చేసిన సిఐ ఎస్ఐలను అభినందించి రివార్డు కోసం సిఫారసు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ దినము రాజంపేట రూరల్ సిఐ గారు పివి రమణ గారు, పుల్లంపేట ఎస్ఐ గారు గౌడు, వెంకటేశ్వర ఎస్ఐ నందలూరు మరియు సిబ్బందితో కలిసి ఈ దినము పుల్లంపేటకు పోయే దారిలో అనాసామతం దగ్గర కందిరేగల గుట్ట దగ్గర అలాగా అక్కడ 12 మంది రెడ్ శాండల్ బక్లర్స్, ముచ్చు లేదా దాని కట్టర్స్, వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా 12 మంది ఉన్నారు. వాళ్ళు చుట్టుపట్టి మా పోలీసు వారు పట్టుకునగా వాళ్ళ దగ్గర 28 దుంగలు, ఎర్ర సందనం దుంగలు ఉన్నాయి. వాటి బరువు వచ్చి 568 కేజీలు, విలువ వచ్చి 7,95,000 దాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వత్తులూరు జగజ్జీవన్ రావు గారు కూడా తోడ్పాటు చేశారు, పట్టుకురావడం జరిగింది. ఈరోజు అన్ని ఫార్మాట్స్ కంప్లీట్ చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తము ఆనరబుల్ కోర్టు వద్ద హాజరుపడటం జరుగుతున్నది. ఈ రైడ్లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ పివి రమణ గారికి మరియు మా ఎస్ఐ పుల్లంపేట నందుల వారికి మా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీళ్ళకి రివార్డ్ రోల్ కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. వీళ్ళందరికీ కూడా మంచి వర్క్ చేసిన దానివల్ల నగదు బహుమతి మరియు రివార్డులు కూడా అందజేస్తాం. కడపకు చెందిన భాషా మొహినుద్దీన్కు జంతువులంటే అపారమైన ప్రేమ. కడపలో జిమ్ సెంటర్ నడుపుతూ అందులో వచ్చే ఆదాయంతో ప్రతి ఆదివారం అటవీ ప్రాంతానికి వెళ్లి నోరు లేని మూగ జీవాలకు ఆకలిని తీరుస్తున్నాడు. ఎండాకాలంలో నీటి ట్యాంకర్లతో జంతువుల దాహార్తిని తీర్చి భాషా మొహినుద్దీన్ 14 సంవత్సరాల నుంచి మూగజీవాల ప్రేమికుడిగా కడపలో పేరు పొందాడు. ప్రతి ఒక్కరూ నోరులేని మూగజీవాలకు ఆదరించి ఆకలిని తీర్చాలని భాషా మొహినుద్దీన్ పిలుపునిచ్చారు. बस आड़ा बस सीधा
बस वो नंबर ही है ना आया बस नहीं हाँ बता आ गया సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బోయిన్పల్లిలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. ఇక బారాసా నాయకుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పతంగుల పంపిణీ కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి పతంగులు ఎగరవేశారు. ఈ సందర్భంగా పతంగులు ఎగరవేస్తూ ఉత్సాహంగా సందడి చేశారు. తనకు సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టమని, ప్రతి ఏటా పతంగులు ఎగరవేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలం ఎక్కడున్నా ప్రపంచమంతా కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ చేసుకుంటాము. కాబట్టి అందరం కూడా మేము చిన్నప్పటి నుంచి ఇదే బస్తీలో పుట్టినా, ఇదే బస్తీలో పెరిగినా, ఇదే బస్తీలో చదువుకున్నా, ఇక్కడనే ఇంత పెద్దగా అయినా ఈరోజు అందరితోటి కూడా మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మన్మళ్ళు, మన్మరాళ్ళు, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంక్రాంతి పండుగ అందరం కూడా ఈ బస్తంతా కూడా మా కుటుంబం. ఆ కుటుంబంతో నేను సంక్రాంతి ప్రతిసారి చేసుకుంటా. కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. పండుగ మత భేదాలు లేవు. అందరం కలిసి మెలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. పండుగ అంటేనే ఆనందంగా ఉండాలి. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలోని 7 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అనంతరం గోవిందాపురంలో మంచినీటి బావి వద్ద మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండలంలోని భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు పర్యటించారు. మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో మంచినీటి బావి వద్ద 2,20,000 వ్యయంతో ఏర్పాటు చేసిన నీటి మోటార్లను ఆన్ చేసి ప్రారంభించారు. ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి చెక్కులను కూడా ఒక 1,200 చెక్కులను కూడా మనం తీసుకొచ్చి పంపిణీ చేశారు. ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మనము మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాటికి మితి కడుతూ ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగించాలి. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ తల్లి రుణం ఏ మాట అయితే 6 గ్యారెంటీ పథకాలు చెప్పారు, ఆ పథకాలన్నీ కూడా మనము 7వ తారీఖు ప్రమాణ స్వీకారం రోజునే ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ, ఈరోజు గృహ వసతికి, రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇస్తూ, 500కు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ, 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి, ఆ 10 లక్షల్లో ఆరోగ్యశ్రీలో రాని మరి లబ్ధిదారులు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి సీఎం రిలీఫ్ చెక్కులను అందజేస్తున్నాం. సీఎం రిలీఫ్ చెక్కులు కాకుండా ఇంకా ఆర్థికంగా మరి వైద్యం చేయించుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నిమ్స్ హాస్పిటల్లో ఎస్టిమేట్ తీసుకొని ఎన్ఓసి కూడా అందజేసి మరి వైద్యం చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక సోదరుల ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. మనము భారతదేశ చరిత్రలో రైతులకి 21,000 కోట్లు మొదటి 10 నెలలలోపే 2 లక్షల పంట రుణము మాఫీ చేసి, ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా మనం రైతులకు పంటగా నిలబడడం జరిగింది. ఈరోజు ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్తే.